హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి టైల్స్ వీడియో అనమాట. మా పూజ రూమ్లో ఎలాంటి టైల్స్ వేపిస్తున్నాం, ఎలా వేశారు, ఎంతవరకు వర్క్ వచ్చిందనేది ఈరోజు వీడియోలో కంప్లీట్గా చూపిస్తానమాట. సో కిచెన్ టైల్స్ ఇంకా హాల్లో స్పెషల్ టైల్స్ ఇవన్నీ వేయించేసరికి నేను కంప్లీట్ అక్కడే నుంచొని వీడియోస్ షూట్ చేసి ఉండేసరికి నా వాయిస్ అంతా పోయిందనమాట. పూజ రూమ్ టైల్స్ వేసే రోజున కొంచెం వీలు కాలేదు వెళ్ళడం. వన్ సైడ్ వేసేసారు. సో పర్లేదని ఇంకా ఒక సైడ్ అయితే వేయలేదు, అది చూపెడదామని వీడియో తీస్తున్నాను అనమాట. సో వీడియో షూట్ చేయడంలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. మనం అక్కడే నిలబడి డస్ట్లో వీడియోస్ తీస్తూ ఉంటే మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మనకు రెగ్యులర్గా అలవాటు అయితే ఉండదు కదండి. సో దానివల్ల నా వాయిస్ పోతూ ఉంది, కొంచెం జలుబు చేస్తుంది. నేను ఎంత మాస్క్ పెట్టుకొని ప్రొటెక్షన్ తీసుకున్నా సరే నాకు కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. నేను దగ్గర నుండి వీడియోస్ అన్నీ కూడా షూట్ చేస్తున్నాను కదా. సో అలా నేను పూజ రూము టైల్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే వీడియో తీయలేకపోయాను. సో సగం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వీడియో అయితే తీద్దాం అనుకున్నాను. బట్ అది కూడా నాకు కొంచెం ప్రాబ్లం అయిందనమాట. ఆ రోజు నేను వెళ్ళిన రోజు అయితే వాళ్ళు పూజ రూమ్ టైల్స్ చెయ్యము అని చెప్పారు. ఇంకా నేను నెక్స్ట్ డే వస్తాను అనుకున్నాను, కానీ నెక్స్ట్ డే అనుకోకుండా విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. నాకు మొక్కు ఉందన్నమాట. సో న్యూ ఇయర్ కన్నా ముందే మొక్కు తీర్చుకోవాలనుకొని ఇంకా విజయవాడ వెళ్ళాల్సి వచ్చిందనమాట. అలా నాకు పూజ రూమ్ టైల్స్ పెట్టేటప్పుడు వీడియో షూట్ చేయడం అనేది కుదరలేదు. బట్ ఈ రూమ్కి కూడా సేమ్ కిచెన్లో ఎలా అయితే టైల్స్ పెట్టారో యాస్టీస్గా అలానే పెట్టారండి. మేము ఇచ్చిన స్పెషల్ టైల్ని మధ్యలో వచ్చే విధంగా చూశారు. అండ్ శివుడి పైన ఒక లైట్ని పెడదాం అనుకున్నాం. అందుకోసమని అక్కడ కరెంట్ పాయింట్ అనేది వదిలేసామన్నమాట. ఇటు సైడ్ చూసినట్టయితే ఇటు సైడ్ కంప్లీట్గా టైల్స్ వేయలేదు, ఇటు సైడ్ వేశారు. అండ్ ఇవి కంప్లీట్ వైట్ టైల్స్ అయితే కాదండి. దీనిపైన శుభ్ లాభ్ ఇంకా దీపం అలా ఉన్నాయి అన్నమాట. మనకు దూరం నుండి చూస్తే కంప్లీట్గా ఇవి వైట్ టైల్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట, కానీ కాదండి. దీనిపైన మనకు శుభ్ లాభ్ ఇంకా దీపం అలా ఉన్నది మొత్తం కూడా. సో ఇటుపక్క కూడా వర్క్ అయిపోయిందనమాట నేను విజయవాడ వెళ్ళి వచ్చేలోగా. సో వన్ డే ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము. విజయవాడ మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ నైట్ కల్లా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. సో నెక్స్ట్ డే కల్లా ఇటు సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా కింద ఫ్లోరింగ్ వన్ సైడ్ టైల్స్ వేస్తామని చెప్పారు. ఫ్లోరింగ్ కూడా దాదాపు వేసేసారు, బట్ కార్నర్స్లో వదిలేశారనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే పూజ గదిలో కింద బల్ల కట్టడం మర్చిపోయారు. కింద మనకు దేవుడు పటాలన్నీ పెట్టుకోవడానికి షెల్ఫ్ లాగా పెడతామన్నారు ఫస్ట్ గ్రానైట్తో. సో తర్వాత వచ్చేసి పెట్టలేదు. లాస్ట్ వరకు పెడతారు అని చెప్పారు, కానీ లాస్ట్ వరకు పెట్టలేదన్నమాట. ఇంకా టైల్స్ వేయడం స్టార్ట్ చేసేసారు. మాకు చాలా బాధ అనిపించింది అనమాట. మేము అడిగాము ఏమైంది, మాకు కింద షెల్ఫ్ కడతా అన్నారు కదా, ఎందుకు కట్టలేదు అంటే సో మేము తర్వాత కడతామన్నారు. ఇంకా అదొక్కటి మిస్ అయిందనమాట. మేము అనుకున్నాం ఇంకా కబోర్డ్ వర్క్ స్టార్ట్ చేపించిన తర్వాత దానిపైన గ్రానైట్ వేద్దామని అనుకున్నాం అనమాట. ఇంకా ఇంకో ఐడియా వచ్చింది. సో ఇదంతా కూడా వైట్ థీమ్తో అయితే ఉంది కదా. సో దీనిపైన బ్లాక్ కలర్ గ్రానైట్ కాకుండా వైట్ కలర్ పాలరాయి లాగా ఉండేది వేపిస్తే ఇంకా మంచి లుక్ అయితే వస్తుందని ఇంకా కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు ఇంకా అది కూడా వేపిద్దాం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు పూజ రూమ్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తానమాట. సో ఇక్కడైతే వర్క్ చేస్తున్నారండి. ఇంకా కిచెన్ టైల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఎడ్జెస్ కార్నర్స్ అన్నీ కూడా మిగిల్చారని చెప్పాను కదా, అవి ఇంకా సైడ్ టైల్స్ అన్నీ మిగిల్చిన వర్క్ పెండింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నారనమాట. ఇంకా సో ఇటు పక్క వచ్చేసి టైల్స్ ఇంకా చిన్న బిట్స్ అయితే వచ్చాయండి టైల్స్. ఇంకా నేను కంప్లీట్ వీడియో తీయలేదనే సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకా లాస్ట్లో ఒక లైన్ అయితే ఇలా పెడుతున్నారు. సో ఆ లైన్ అయితే వీడియో తీయగలిగాము. సో పూజ రూమ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. లుక్ వైజ్గా చాలా బాగుంది. మేము
శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలనుకున్నాము. ఎందుకంటే అది ఇంట్లో ఉంటే భార్యాభర్తలు కలిసి ఉంటారు, బాగుంటుంది ఫ్యామిలీ అంతటికి అని ఆ ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలనుకున్నాం. ఇంకా వెతికి ఆ ఫోటో తీసుకొచ్చామన్నమాట. ఈ ఫోటో కూడా 3D కోసమే వెతికామండి మేము. నార్మల్ ఫోటో కాకుండా 3D ఫోటోనే ఉండాలని, 3D టైల్లో కావాలని దాదాపు అన్ని చోట్ల కూడా 3x2 కానీ 3x4 కానీ 2x4 కానీ అలా ఉందన్నమాట. మేము 2x2నే ఎంచుకోవాలనుకున్నాము. ఎందుకంటే కరెక్ట్ 2 లైట్స్ మధ్యలో 2x2 అయితే కరెక్ట్గా పడుతుంది. అండ్ కింద ఫొటోస్ పెట్టుకున్న మనకు పైన ఫోటో కవర్ అయినట్టు ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. 2 లైట్స్ కూడా మనం కింద పటాలు పెట్టినప్పుడు ఆ పటాలకి లైటు అండ్ శివుడికి సపరేట్గా లైట్ పెట్టచ్చు అనే ఉద్దేశంతో మేము 2x2కే ఎంచుకున్నాం అనమాట. సో దానికోసం అయితే చాలా వెతికి తెచ్చుకున్నామండి, చాలా ఇష్టంగా. ఫైనల్లీ మాకు నచ్చిన విధంగా ఆ ప్లేస్లో వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. సో పూజ రూమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన రూమ్లో కూడా కింద ఫ్లోరింగ్ టైల్స్ అన్నీ వేసేసారనమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ టైల్స్ వీడియో కూడా. సో పూజ రూమ్ అయితే ఇలా ఉందండి. ఫైనల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ కబోర్డ్ వర్క్ జరిగిన తర్వాత కూడా ఇంకా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. మీకు మళ్ళీ వీడియో రూపంలో పెడతాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.